లేదు. తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అవ్వడం అసలే అసాధ్యము అని అనుకున్నది ఎంతోమంది అనుకోవడం, ఆయన చెప్పుకోవడం, ఇవన్నీ నేపథ్యంలో అది సాధ్యమవడం, కాంగ్రెస్ లాంటి పార్టీలో చర్చ లేకుండా సజావుగా ఈ బాధ్యతలకు రావడం, తర్వాత కొట్టుకోకుండా నా మాటల్లో సజావుగా, మీ మాటల్లో మీరు చెప్పింది అది అంతే, కాంగ్రెస్ లక్షణం కదా. అట్లా కాకుండా ఇక్కడికి రావడం, 30 రోజులు పూర్తి చేసుకోవడం, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నిజమా అని అనిపించింది. అట్లా జరుగుతుంది. యాక్చువల్గా 7K వద్దాం అనుకున్నాను, కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాయకురాలు వైఎస్ షర్మిల గారు ఆహ్వాన పత్రిక, వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది కదా, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి లేట్ అయింది. దాంతో కాస్త చర్చించి రావడానికి కొంచెం ఆలస్యమైంది. సో ఏదేమైనా 30 రోజులు పూర్తి చేసుకొని, యాక్చువల్గా మీతో గతంలో చర్చ జరిగినప్పుడు నేను అన్న డిసెంబర్ 9 ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను తప్పకుండా అన్న ప్రమాణ స్వీకారం చేయగానే అనుకున్నాము. ఇంకా ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ కష్టం లేదు ఉండే, కొంచెం హడావిడి ఉండే, ఇక జాతీయ స్థాయి నాయకులంతా ఇక్కడనే ఉంటారు కదా, రాలేకపోయినా మళ్ళీ అనుకున్న కొంచెం కుదురుకున్నాక ఏం చేసినామో చెప్పుకునేటట్టు చూసుకొని వద్దామని. రోజుకి 30 రోజులు పూర్తయింది. సరే, సో నెలబాలుడుగా ఉన్నావు ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది ఈ నెల రోజులు, ఈ కొత్త బాధ్యత? అంటే చాలామందికి రేవంత్ అన్నట్టు ఇట్లా ఉండేది కదా. ఇప్పుడు ఈ నెల రోజులు చూసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఏదో రేవంత్ ఏదో కొంచెం తేడా కొడుతుందంటే, ఇదివరకు మనం అనుకున్న రేవంత్ కాదే, డిఫరెంట్ రేవంత్ అన్నట్టు. నేను ఎప్పుడు నమ్ముతాను, నేను ఎప్పుడు చెప్తుంటా కూడా. నేను జడ్పీటీసీగా మొదటిసారి గెలిచినప్పుడు నా మైండ్ సెట్ కానీ, నాకు అక్కడ ఉన్న పరిస్థితులు కానీ జడ్పీటీసీ లెవెల్లోనే ఉంటాయి. ఆ తర్వాత నేను స్థానిక సంస్థలు జిల్లా ప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఎమ్మెల్సీగా నా పరిధి, నా ఆలోచన, నాకు ఉండే సమస్యలు దానికి అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలివేషన్ ఇవ్వడం, పార్టీలో బాధ్యత పెరిగింది. రెండోసారి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఏర్పడ్డది, అప్పుడు బాధ్యత మారింది. మూడోసారి ఎమ్మెల్యేకు ఓడిచ్చిన ప్రజలు మళ్ళీ ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించడంతో మన అవగాహన కానీ, మన అక్కడున్న పరిస్థితులు కానీ, ప్లాట్ఫామ్ కానీ మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన, అంటే మీరు ప్రయాణం 2006 జూన్లో జడ్పీటీసీ, 2007 జూన్లో ఎమ్మెల్సీ, 2009 జూన్లో ఎమ్మెల్యే, 2014 జూన్లో మళ్ళీ ఎమ్మెల్యే, 2019 జూన్లో ఎంపీ, 2021 జూన్లో పిసిసి అధ్యక్షుడు. అంటే ఒక స్థానిక సంస్థల జడ్పీటీ నుంచి పిసిసి అధ్యక్షుడు వరకు ఈ పరిణామ క్రమంలో పరిస్థితులను అకలింపు చేసుకుంటూ, అవగాహన కల్పించుకుంటూ, తెలియంది తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వచ్చినాం. సో ఎవరికి వాళ్ళు